అసలు ఈ విషయం గురించి ఎట్లా స్టార్ట్ చేయాలనో ఏం చెప్పాలనో ఏం అర్థం కావట్లేదు నాకు. ఎంత చిరాకు ఇస్తుందంటే అంత ఇస్తుంది అసలు. మొన్నటి వరకు కోపం వచ్చేది, చిరాకు వచ్చేది, ఇప్పుడైతే నిజంగా భయం వేస్తుంది అసలు. అసలు ఏం జరిగింది చెప్పనా? ఒక ఊర్లో ఉత్తరప్రదేశ్ దగ్గర ఏమైందంటే గోరఖ్పూర్ అనే ఊరు దగ్గర జరిగింది ఈ విషయం. వాళ్ళమ్మ 9 months పాప పడుకుంది పక్కన. పడుకున్న తర్వాత తెల్లారి లేచి చూసేసరికి వేరే పొలాల దగ్గర గట్టు మీద ఉంది. ఇంతకేం జరిగిందంటే వాళ్ళ చుట్టాల అబ్బాయి వచ్చాడు వాళ్ళ ఇంటికి హాలిడేస్ కానీ 3 days క్రితం. వాడు ఏం చేశాడు, ఈ పాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశాడు. అది కూడా 9 months పాప. మళ్ళీ చేసింది ఎవడు ఇంతకీ? 12 ఏళ్ళ పిల్లాడు. ఇది ఎక్కడైనా ఉందా అసలు? మరీ ఇంత దారుణం అయిపోయింది. వాడంట నీలి చిత్రాలు చూసి మద్యం కూడా తాగాడు. మళ్ళా వాడికి ఎక్కడ దొరికిందో, వాళ్ళ పేరెంట్స్ ఎవరో అసలు మహానుభావులమ్మ. ఇంత దారుణమా అసలు? మద్యం తాగాడు ప్లస్ నీలి చిత్రాలు చూసంట 3 రోజుల క్రితం వచ్చాడు. వాడికి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు. పాప ఆమె గాడి నిద్రలో చూసుకోలేదు. మార్నింగ్ వెళ్ళి చూసేసరికి అక్కడ పక్కన గుడ్ల పక్కలాగా ఉంటుంది కదా, అక్కడ పడిపోయింది పాప, మొత్తం రక్తం అడుగులో. ఇంకేం చేస్తారు, పుట్టిన హాస్పిటల్ తీసుకారు. వీని గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళు అప్పుడు చెప్పాడు, నేను ఇట్లా చూశాను ఫిలిమ్స్ అన్నీ, అందుకోసమని ఇట్లా చేయాలనిపించింది చేశాను అని. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు పేరెంట్స్? అంటే అబ్బాయిలను వదిలేస్తారా అట్లా పేరెంట్స్? చిన్నప్పటి నుంచి ఇట్లుంటే వాడు పెద్దయ్యాక ఏమవుతాడు అసలు చెప్పండి? కొంచెము అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంచెం సమానంగా పెంచండి ఇప్పటి నుంచి. ఎందుకంటే కాలం అస్సలు బాగాలేదు. పాతకాలంలో అమ్మాయిలకు ఎట్లా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టేటోళ్ళు, అబ్బాయిలకు కూడా ఇప్పటి నుంచి అలా పెట్టాలి, ఇంకా ఇద్దరికి అంతే. అలా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా చెప్పండి అసలు ఇది ఇంత దారుణంగా అసలు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు చిన్నపిల్లల్ని మన ఇంటి పక్కోళ్ళకో లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఇద్దాము, వాడు చిన్నోడే కదా ఏం కాదులే పర్లేదని భయం లేకుండా ఇద్దామన్నా కూడా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూసాక ఎంత భయం వేస్తుంది, ఎంత డౌట్ వస్తుంది వాడి మీద. ఇప్పుడు మన ఇంట్లో కొడుకే ఉన్నాడు, మన పాపే ఉంది, సరే చెల్లిని ఆడిపించుకోరా కోసేపు అని చెప్పడానికి అసలు ఇట్లాంటి సంఘటనలు చూస్తుంటే భయం అనిపించదా? అవునా కదా? ఏమో జరుగుతుంది అసలు, దేవుడికే తెలియాలి. ఇంకా మీరేమంటారు కామెంట్ చేయండి. చిరాకు వస్తుంది అసలు, ఏందో ఏమో ఇది, అది సంగతి.